హాయ్ హలో మామ వీడేంట్రా సడన్ గా బస్ లో కనపడుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు మామ, చిన్న ఎగ్జామ్ పని మీద మధ్యప్రదేశ్ అయితే వెళ్తాను. నిదానంగా హాస్టల్ నుంచి అయితే ఒంగోలు బస్ స్టాండ్ అయితే బయలుదేరాము. ఫస్ట్ ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మధ్యప్రదేశ్ అయితే ట్రైన్ బుక్ చేసాం. అలా రోడ్ లో నడుచుకుంటూ వెళ్తుంటే మనకి టీ షాప్ అయితే కనపడింది మామ. చక్కగా టీ తాగి రిలాక్స్ అయిపోయాను. సో అలా టీ తాగిన వెంటనే ఒంగోలు బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాము. అమ్మో, ఈ జనాలంటే మామ ప్రతిరోజు ప్రయాణం చేసేటట్లేమో ఈ గోలంతా మనకి ఎందుకు చూస్తూ ఉండగానే మనకి విజయవాడ బస్ అయితే వచ్చేసింది. నీట్ గా ఎక్కేసుకుంటాం. ఓకే మామ, మన జర్నీ మొత్తం నేను వీడియోస్ లో కంటిన్యూ చేస్తాను. ట్రావెలింగ్ మొత్తం చూపిస్తాను. మన వీడియోస్ మిస్ కాకుండా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఫాలో చేసేయండి. మధ్యప్రదేశ్ జర్నీ మొత్తం ఆ వాతావరణం మొత్తం మీకు చూపించాను. నాతో పాటు మీరు కూడా చిన్న ట్రిప్ వేసినట్టు చూసేయండి మరి. హలో మామ, నిదానంగా అయితే విజయవాడ అయితే చేరుకున్నాను. విజయవాడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ మామ, ఎందుకంటే భవానీ మాలతో ఫుల్ గా నిండిపోయింది. ఇక చక్కగా విజయవాడ వచ్చేసిందని చక్కగా దిగేసి లోపలికైతే బయలుదేరిపోయాను. ఇంత ప్రయాణం చేసిన తర్వాత ఖచ్చితంగా అలసిపోతాం. సో చక్కగా వాష్రూమ్ కి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను మామ. ఇక లేట్ అయిపోయింది కదా అని అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పక్కనే మంచి హోటల్ అయితే కనపడింది. చూడగానే ఆకలేసింది. ఇక విజయవాడ వచ్చాం కదా, విజయవాడలో ఎంతో ఫేమస్ అయినటువంటి మైసూర్ బజ్జీ అయితే తినేసాను. లేట్ అయితే 60 రూపాయలు అన్నారు మామ. ఫీజులు అయితే ఎగిరిపోయి నీట్ గా తినేసేసి మా ఫ్రెండ్ గానీ అయితే మీట్ అయిపోయి నిదానంగా రైల్వే స్టేషన్ అయితే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళేటప్పుడు ఒక బేకరీ కనపడింది మామ. ఈ 3 days కి కావాల్సినటువంటి బేకరీ ఐటమ్స్ మొత్తం అయితే తీసుకున్నాం. ఇది మొత్తం 300 అయిందన్నారు. ఏది ఏమైనా మన విజయవాడలో కాస్ట్ మాత్రం హైలీ ఎక్స్పెన్సివ్ మామ. నేనైతే లాస్ట్ 3 years డిగ్రీ ఇక్కడే కంప్లీట్ చేశాను మామ. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది విజయవాడ. సరే ఇంకా నిదానంగా అన్ని తీసుకున్నాం కదా, రైల్వే స్టేషన్ వెళ్ళి కూర్చున్నాం మామ. ఇంకా 1 hour ఉందన్నారు ట్రైన్. చూస్తూ ఉండగానే ట్రైన్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాం. నార్త్ ట్రైన్ల కంటే మన ట్రైన్లు మాత్రం 100 రెట్లు బెటర్ మామ. సర్లే, బుకింగ్ చేసిన పాపానికి తప్పదు మరి, అలా జర్నీ చేయాల్సిందే కదా. ఇంతలో చల్లగా దూరగా జామ్ పళ్ళు అయితే కనిపించాయి మామ. తినేసాం. అది అయిన వెంటనే మళ్ళీ దిల్ పసంద్ అయితే మా ఫ్రెండ్ గారు ఓపెన్ చేశాడు. మరి తప్పదు, ట్రైన్ ఎక్కిన కానీ ఆకలి. మరి ఇంత తిన్న తర్వాత నిద్ర అయితే వచ్చేస్తుంది కదా, అలా తినేసి స్లీప్ అయితే వేసేసాం. 20 hours జర్నీ మామ, తప్పదు మరి అలా నిదానంగా వెళ్ళడమే. హలో మామ, ఎట్టకెళ్ళకి మా ఫ్రెండ్స్ అయితే మధ్యప్రదేశ్ లో కలిసేసాను. నేను నైట్ ట్రైన్ లో నేను మా ఫ్రెండ్ గారు గుర్తుగా తినేసి పడుకున్నాం మామ. లేచేసరికి 9 అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఏంటంటే స్టేషన్ కూడా దాటి వెళ్ళిపోయేది. మా ఫ్రెండ్ గారు అయితే ఆజాబో లగెత్తరు అన్నాడు మామ. అలా ఉండదు మరి, మన సైడ్ దాటొస్తే. సరే మొత్తానికి అయితే భోపాల్ అయితే దిగేసి 4 ఫోటోలు అయితే దిగేసాం. అలా నిజంగా దిగేసి స్టేషన్ ముందుకైతే వచ్చాం మామ. ప్రశాంతంగా తింటున్నారు, టిఫిన్లు టీలు తాగేస్తున్నారు జనాలు. నార్త్ నిజంగానే సినిమాలో చూపించినట్టు క్లమ్జీగా ఉంది మామ. ఎంతలో దేవుడిలాగా మా మల్లిగాడు అయితే కనపడ్డాడు. ఏదో చాలా రోజుల తర్వాత కలిసాం కదా అని మంచి రెస్టారెంట్ అయితే బుక్ చేసి టిఫిన్ అయితే మంచిగా ఇప్పించేశాడు. ఉండాలి మామ, ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి అంతే. రెస్టారెంట్ అంబియన్స్ అయితే అదిరిపోయింది. ఎవరికి నచ్చింది వాడైతే ఆర్డర్ ఇచ్చేసాడు. నరేంద్ర మామ అయితే వేడివేడిగా మసాలా చెప్పాడు. మల్లికార్జున అయితే వేడివేడిగా శాండ్విచ్ అయితే చెప్పేశాడు. ప్రేమతో నామోహన్ కూడా ఒకటి పడేశాడు. తినేసాం చక్కగా. రేట్లు మొత్తం హైలీ ఎక్స్పెన్సివ్ మామ. మల్లిగాడు ఎంత చెప్పినా వినకుండా మా పవన్ గారు అయితే 2 ఇడ్లీ అయితే ఆర్డర్ చెప్పేశాడు. తీరా వచ్చిన తర్వాత తెలిసిన మామ అవి ఉప్పుడు ఇడ్లీ అని సాగుతున్నాయి బంకల్లాగా. ఇంకో విషయం ఏంటంటే ఆ 2 ఇడ్లీ మాత్రం 80 రూపాయలు అంట. ఈజులు ఎగిరిపోయింది. ఓకే, ఎంత టిఫిన్ తర్వాత టీ తాగిపోతే బాగోదు కదా. అసలుకే మన టీ లవర్స్ మరి. మన ఫ్రెండ్స్ తో చక్కగా టీ అయితే లాగి నిదానంగా ఎగ్జామ్ టైం అయిపోతుందని ర్యాపిడో అయితే బుక్ చేశాను. చూసినా ర్యాపిడో అయితే యాక్సెప్ట్ చేయట్లేదు లొకేషన్. చాలా దూరం ఎగ్జామ్ కి వచ్చాం కాబట్టి 150 రూపాయలు పెట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. ఎగ్జామ్ రాసిస్తాను. బాయ్. మొత్తానికి మధ్యప్రదేశ్ లో మటన్ బిర్యానీ తినేసాం మామ, నేను మా ఫ్రెండ్. అసలు విషయం ఏంటంటే ఇప్పుడే ఎగ్జామ్ హాల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. చుట్టుపక్కల మొత్తం నార్త్ అంబాలే మామ. నేను వాళ్ళని చూడలేదంటే మీరు నమ్ముతారా? కామెంట్ చేయండి. ఎగ్జామ్ అయిపోయి నిదానంగా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం మామ. 3 ఎగ్జామ్ అయిపోతే 4:30కి మా ఫ్రెండ్స్ కి అయితే ట్రైన్ ఉంది. వాళ్ళిద్దరిని ట్రైన్ అయితే ఎక్కించేసాం. ఇక ఎప్పుడో మార్నింగ్ తిన్నాం కదా టిఫిన్ అని చెప్పేసి కడుపులో ఎలుకలు పెరిగట్టున్నాయని చెప్పేసి రెస్టారెంట్ అయితే వెళ్ళిపోయాం. ఇందులో మళ్ళీ ఒక రెస్టారెంట్ రిఫర్ చేశాను. లొకేషన్ పెట్టుకుని వెళ్తే 1.5 kilometers ఉంది మామ. వచ్చిన భాగ్యానికి తప్పదు కదా. అసలు కడుపులో ఎలుకలు పెరిగట్టున్నాయి. వాటితో పాటు మేము కూడా పెరిగేస్తాం అనుకున్నది వేరే విషయం. 2 రోజులుగా ఏమీ సరిగ్గా తినలేదని చెప్పేసి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి తినేసాం ఇద్దరం. ఇంతలో మాకు బోర్ కొడుతుంటే మధ్యప్రదేశ్ లో ఒక సరస్ అనేది ఫేమస్ అన్నారు. ఆ సరస్ అయితే బయలుదేరామా. లుకింగ్ అంబియన్స్ అయితే బాగుంది కానీ వాటర్ అంతగా బాగలేవు. సరే ట్రైన్ 2 గంటలకు కదా నైట్ అని చెప్పేసి చక్కగా తిరిగేసాం 11 గంటల వరకు. టెంపరేచర్ మాత్రం 11కి పడిపోయింది మామ. చలి మాత్రం ఏవత్సంగా ఉంది. మాత్రం చల్లనప్పుడు మనకు వేడిగా ఏదైనా తాగాలనిపించింది కాబట్టి నీట్ గా టీ అయితే వేసేసాం. ఓకే, 11 అయిపోయింది కదా అని నిదానంగా రైల్వే స్టేషన్ అయితే బయలుదేరాం. ఇది మరి అవుట్ ఆఫ్ స్టేట్ అయితే పరిస్థితి ఎలా ఉంటది. కింద పడుకోవడమే. నేనేమో సైలెంట్ మామ. సుడీలు కూడా తెలిసిపోయినాయి. 2 గంటలకు రావాల్సిన 5 గంటలకు వచ్చింది మామ. వెయిట్ చేసి తలనొప్పి వచ్చేసి మళ్ళీ తెల్లారుజామున 3 గంటలకే మళ్ళీ ఒకటి చేసేసి ట్రైన్ కోసం వెయిట్ చేసి ట్రైన్ అయితే ఎంత వచ్చేసింది. మొత్తం ట్రావెల్ చేసి నిదానంగా విజయవాడ అయితే చేరుకున్నాము. పర్లేదు, ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి జర్నీ అయితే హ్యాపీగా జరిగిపోయింది. ఓకే, మరి మన జర్నీ అలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసేయండి.